హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ లక్కీ టైలరింగ్ బ్లాగ్స్. ఈ వీడియోలో వచ్చేసి మనం బ్లౌజ్కి థ్రెడ్ పైపింగ్ ఎలా చేసుకోవాలో చూసేద్దాం. ఫస్ట్ అయితే ఇలా మనం పైపింగ్ క్లాత్ని క్రాస్గా కటింగ్ చేసుకోవాలి. మనకి ఎంత కావాల్సింటే అంత 1.5 ఇంచు కానీ లేదా 1 ఇంచు మీద 2 గీతలు కానీ కట్ చేసుకొని ఇలా జాయింట్స్ వేసుకున్న తర్వాత స్ట్రైట్గా మనం 1/2 ఇంచు మార్జిన్తో ఎక్కడ పక్కకి వెళ్ళకోకుండా స్ట్రైట్గా మనం స్టిచ్ చేసుకోవాలన్నమాట. అప్పుడే మనకి ఫినిషింగ్ అనేది బాగా వస్తుంది. బ్లౌజ్ అంతా నెక్ దగ్గర చిన్న చిన్న కట్స్ ఇచ్చేసుకోవాలన్నమాట. అప్పుడే మనకి నీట్గా రౌండ్ షేప్ అనేది తిరుగుతుందన్నమాట. లేదంటే నీట్గా రాదు మనకు పైపింగ్ అనేది. ఇలా థ్రెడ్ తీసుకొని ఇలా ఫస్ట్ ఫోల్డింగ్ చేసుకోవాలి. లోపలికి పెట్టుకొని క్లాత్ని ఇలా నైస్గా పెట్టేసుకున్న తర్వాత నీట్గా నిదానంగా పాదాన్ని పైకి లేపుతూ సూదిని కిందికి దించుతూ నీట్గా రౌండ్స్ ఉండే చోట నీట్గా చేసేసుకోవాలి. థ్రెడ్ని టైట్గా పట్టుకోవాలి, క్లాత్ని కూడా టైట్గా పట్టుకుంటేనే అప్పుడే మనకి ఫినిషింగ్ అనేది చాలా బాగా వస్తుందన్నమాట. ఇలా నీట్గా స్టిచ్ చేసుకోవాలి. మన ఛానల్ అయితే కొత్త ఛానల్ ఫ్రెండ్స్, మీ సపోర్ట్ అయితే కోరుకుంటున్నాను. పైపింగ్ థ్రెడ్ పైకి సూది పడకోకుండా నీట్గా మనం స్టిచ్ చేసుకోవాలి. అప్పుడే మనకి ఫినిషింగ్ అనేది చాలా బాగా వస్తుంది. మనం ఎంత టైట్గా పట్టుకుంటే అంత నైస్గా వస్తుంది పైపింగ్ అనేది. లాస్ట్లో ఇలా కటింగ్ చేసుకొని లోపలికి క్లాత్ అనేది ముడిచేసుకోవాలన్నమాట. ఇప్పుడు బ్యాక్ అయితే మీరు హెమ్మింగ్ అయినా చేసుకోవచ్చు, లేదా ఇలా టాప్ స్టిచ్ కూడా వేసుకోవచ్చు. నేనైతే ఇలా స్టిచ్చే వేసేస్తున్నాను ఫ్రెండ్స్. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.